హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా తండ్రి మీ సుశీల అండోయ్. ఏటండి చికెన్ ముక్కలు చూపిస్తుంది అనుకుంటుండ్రా? చికెన్ ముక్కలు అట్టుకొని వచ్చేసానండి. అర కేజీ చికెన్ ముక్కలతో మంచిగా చికెన్ 65 చేశానండి. ఎన్నాళ్ళు బట్టి ఏం వీడియోలు ఎట్లేదని ఏమో అనుకోకండి. ఇప్పుడు అందుకే వచ్చేసానండి. ఆ చికెన్ ముక్క పైన ఉల్లిపాయ ఎట్టుకొని నిమ్మకాయ పిండుకొని ఉంటే సరిగ్గా ఉంది. ఇప్పుడు ఇందులోనే దీనికోసం చికెన్ అర కేజీ చికెన్ తీసుకున్నానండి. అర కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగేసుకున్నానండి. ఒకవేళ పెద్ద ముక్కలు ఉంటే బాగా దంచేసుకోండి. అలా చికెన్ లెగ్ పీసులు ఉంటే మాత్రం అవి సీకుతుంటే బాగుంటుంది కదండి. అలాగే వదిలేయండి. బాగా ఉప్పేసి మంచిగా కడిగియండి. మంచిగా కడుక్కోండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఎక్కువ వేసికండి, సాల్ట్ తక్కువ వేయండి, ఎక్కువ అయిపోకుండా. ఇందులోనే 1 స్పూన్ దాకా కారం అయితే వేసేసుకుంటున్నానండి. 1 స్పూన్ ఏం చాలుతుందని మరీ ఇంకో స్పూన్ వేసాను. అలా ఎక్కువ వేసికండి. అలాగా బాగా వేసేసాక ఇప్పుడు అల్లం వెల్లుల్ని రోట్లో వేసి బాగా దంచేసానండి. దంచేసి అది కూడా 1 స్పూన్ అడిస్తానండి. ఇందులోనే చికెన్ మసాలా అండి, ఇంట్లో అంతా తులిపాను కొద్దిగా. తర్వాత ఇందులోనే అలా ఊరి మీద తిరుగుతుంటే షాప్లో కబాబ్ మసాలా అని ఏదో కనిపించిందండి. ఆ కబాబ్ మసాలాని తీసుకొని 1 స్పూన్ అడిస్తానండి. అందులోని టేస్ట్ బాగుంటుందని. టేస్ట్ అయితే బాగుందండి. ఇందులోనే మంచిగా టేస్ట్ ఉండాలంటే 1/4 కప్పు పెరుగు వేసేయండి. 1/4 కప్పేనండి, ఎక్కువ వేసికండి. ఆ 1/4 కప్పు పెరుగు వేసేసి మంచిగా ఉప్పు కారం చికెన్ మసాలాలన్నీ ముక్కకు బాగా దిట్టంగా పట్టియాలండి. ఎంత దిట్టంగా పడితే అంత రుచి వస్తుందండి మసాలా. అందుకని ఆ మసాలాల్లో పెరుగు కలిపి ఆ చికెన్ ముక్కలకు పట్టేస్తే వాసన భలే ఉంటుందండి. దాని మీద మూతేడేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో దోసేయండి. మీకు అరగంట టైం లేదంటే 1/4 గంట పెట్టండి చాలు. దీనిపైనే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. తర్వాత మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదనుకోండి, ఒక అరగుప్పుడు వరిపిండి, అదేనండి బియ్యం పిండి వేసేయండి. తర్వాత 1 గుప్పుడు మైదా పిండి అడిసేయండి. అడిసి బాగా కలపండి. ఆ మైదా అది ఆ చికెన్ పైన ఉన్న ఆ క్రిస్పీ లేయర్ అనేది అంటుకునేటట్టు చేస్తుందండి. ఎప్పుడు పొయ్యి మీద బాండీలో నూనె వేసి నూనె మరిగిన తర్వాత నూనెలో చికెన్ ముక్కలు వేసి వేపుతుంటే వాసన ఉంటుందండి. నా సామి రంగా అంత బాగుంటుందండి. అన్ని ముక్కలు వేసికండి ఒకసారి, కొన్ని వేయండి. ఎందుకంటే ఆ కొద్ది నూనెలో ఎక్కువ ముక్కలు వేసేస్తే బాగా ఏగవు కదండి. కొద్దిగా వేసి బాగా వేపించేయండి. అన్న మరి ఎలా ఏగిందని ఎలా తెలుస్తుంది అనుకుంటానండి. దీనికోసం టిప్ చెప్తున్నాను చూడండి. వేసిన వెంటనే ఎక్కువ బుడగలు వస్తున్నాయండి. అది ఏగుతున్న కొద్దీ బుడగలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే బుడగలు తగ్గి అది ఆ ఎరుపు కలర్లోకి వచ్చింది కదండి, అప్పుడు తీసేయండి. మంచిగా ఉడికిపోద్ది చికెన్ ముక్కలు. బాగా తీసేయండి. మళ్ళీ ఇంకొక వాయి ఏదైనా ఉంటే మాత్రం అది కూడా వేసేసి మంచిగా వేగించేయండి. ఎంత బాగా వేగితే ఆ వేగుతున్నప్పుడు సువాసన మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. బాగా వేగిచ్చేసి ఏదైనా ఒక చిల్లుల గరిటెలోకి పెట్టి నూనె మొత్తం వడకట్టేయండి. ఎందుకంటే నూనె అంతా తినబుద్ధి అయ్యేది కదా. చూసారు కదా, సర్వ్ చేసుకున్నాను. ఎంత బాగుందో, చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఏం పోయింది, సుత్తి లేకుండా మాట చెప్తున్నానండి. సూపర్ అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, అండ్ అలాగే కామెంట్ కూడా చెయ్యండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సరే అండి, బాయ్ అండి. మరి లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగేనండి, ఒకసారి ట్రై చేసి ఆ కామెంట్లో మాత్రం మీరు చేసిన పిక్చర్లను మాత్రం పెట్టడం మర్చిపోకండి. సరే అండి, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.